హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఫర్ లూప్ ఎలా రాయాలి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ప్రీవియస్ వీడియోలో వైల్ లూప్ ఎలా రాయాలి, డూ వైల్ ఎలా రాయాలి అనేది డిస్కస్ చేసుకుందాం. ఫర్ లూప్ అనేది సేమ్ పర్పస్ అండి, బట్ సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగే 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయాలి. లూప్స్ లేవనుకోండి, మనం ఏం చేయాలి? system.out.println అని చెప్పి 100 లైన్స్ రాయాలి. అందుకే మనకి లూప్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. రిపీట్ చేయకుండా సమ్ లాజిక్ రాస్తే ఆటోమేటిక్గా మనకి 1 to 100 నెంబర్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ చాలా 100 లైన్స్ అట్లా రాయకుండా. సింటాక్స్ వచ్చేటప్పటికి మెయిన్ మెథడ్లో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము. మెయిన్ మెథడ్లో నేను ఎలా రాస్తాను అంటే, ఫర్ లూప్ ఎలా స్టార్ట్ చేయాలంటే, ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100, I ప్లస్ ప్లస్. I ప్లస్ ప్లస్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అని, దానికి షార్ట్ కట్ I ప్లస్ ప్లస్ అంటాం. ఓకే, ఫర్ లూప్ ఇక్కడ system.out.println అని చెప్పేసి నంబర్ ఈజ్ I అని, ఇది ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇది స్ట్రింగ్ కన్కాటినేషన్ ఆపరేటర్. అంటే ఒక స్ట్రింగ్ని వేరే వేరియబుల్ని అపాయింట్ చేయాలి అంటే ప్లస్ ఈ I అనేది మనం వేరియబుల్ వాల్యూ వస్తుంది, I అని రాదు. ఓకేనా? సో ఫర్ లూప్ చూస్తే 3 పార్ట్స్ ఉంటాయి. ఇనీషియలైజేషన్ 1, దీన్ని 1 అని చెప్తున్నాను. ఇది 2, కండిషన్ చెకింగ్. ఓకే, సే 3, సే 4. ఇప్పుడు ఏమవుతుందంటే 1 అనేది ఓన్లీ వన్స్, ఈ ఇనిషియలైజేషన్ అనేది ఒక్కసారే జరుగుతుంది. ఓకేనా? ఈ ఫర్ లూప్ స్టార్ట్ అయినప్పుడు ఈ I అనేది ఏముంది, వాల్యూ 1 అని ఇనిషియలైజ్ చేసుకుంది. ఒక్కసారి ఇనిషియలైజేషన్ ఇది జరిగాక మళ్ళీ ఇక్కడికి రాదనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వస్తుంది. సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్లో మీరు ఇచ్చిన కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ అవుతుంది కదా, అది చెక్ చేసుకుంటుంది. ట్రూ రిటర్న్ అయిందా, ఫాల్స్ రిటర్న్ అయిందా. ఇక్కడ చూడండి, ఫస్ట్ I మెమరీలో ఎంత ఉంది, 1 ఉంది. ఇక్కడ ఏం చేస్తుంది, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. అవునా కాదా? అవును. సో ఇది ట్రూ. సో ట్రూ కాబట్టి థర్డ్ స్టెప్కి వెళ్తుంది. ఓకేనా? ఇక్కడ ఏం చేసాము, నెంబర్ని ప్రింట్ చేయమన్నాం కాబట్టి అవుట్పుట్లో నెంబర్ ఈజ్ 1 అని ప్రింట్ అవుతుంది. వైల్ లూప్లో మీరు గుర్తు చేసుకుంటే ఇక్కడ I ప్లస్ ప్లస్ అని ఇక్కడ రాసాము. సింపుల్ అంటే ఫర్ లూప్లో ఇక్కడ ఉండదు, ఆ పార్ట్ని ఇక్కడికి తెచ్చాం, I ప్లస్ ప్లస్. సో ఫోర్త్ స్టెప్ ఏంటి, ఇంక్రిమెంట్ ద I వాల్యూ. సో ఐలో ఎంత ఉంది ఇప్పుడు, 1. సో ఇప్పుడు 2 అయిపోయింది. నెక్స్ట్ ఏమైందంటే ఇంకా 1కి రాదండి. ఒక్కసారి 1 జరిగాక ఇంకా మళ్ళీ 1కి రాదు. మళ్ళీ సెకండ్ స్టెప్కి వెళ్తుంది. సెకండ్ స్టెప్ ఇప్పుడు ఎంత, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ట్రూ. కాబట్టి ఏం చేస్తుంది, ఒక్క లైన్ ఎగ్జాంపుల్కి తీసుకున్నానండి. ఈ ఫర్ లూప్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్లో ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్న లాజిక్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో ఈ మొత్తం వాట్ ఎవర్ ఇక్కడ ఏది ఉంటే అది మొత్తం జరుగుతుంది. సో మనం ఇక్కడ system.out ఇచ్చాం కాబట్టి నెంబర్ మళ్ళీ ప్రింట్ అవుతుంది, నెంబర్ ఈజ్ 2 అని. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఫోర్త్ స్టెప్ 2 3 4 2 3 4. ఓకేనా? 4 ఏమవుతుంది, మళ్ళీ I వాల్యూ మెమరీలో ఎంత ఉంది, 1 నుంచి 2 అయింది. I ప్లస్ ప్లస్ అంటే 3 అవుతుంది. మళ్ళీ చెక్ చేస్తుంది, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ట్రూ కదా? సో నెంబర్ ఈస్ మళ్ళీ 3. 4 వెళ్ళాక 2 కండిషన్ చెక్ చేసింది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి 3 వచ్చింది. 3లో నెంబర్ ఈజ్ 3 అని చెప్పి ప్రింట్ చేసాం. సో ఇలా ఒక్కసారి నెంబర్ 1 ఇది ఈ ఇనిషియలైజేషన్ అనేది జరిగిద్ది. తర్వాత 2 ట్రూ అయితే 3, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది 4, మళ్ళీ సెకండ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ట్రూ అయితే మళ్ళీ 3,
మళ్ళీ 4 అట్లా అంటిల్ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు ఈ 2 3 4 2 3 4 2 3 4 జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు ఈ i less than or equal to 100 అనేది ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? 101 అయినప్పుడు. అంటే 101 వచ్చినప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది. ఇంక ఈ ఫర్ లూప్ బిగిన్ ఇది ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఇక్కడ కదా, ఇంకా బయటకు వచ్చేస్తుంది. ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇదండి ఫర్ లూప్ అనేది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో అర్థమైంది కదా, ఇనిషియలైజేషన్ ఒక్కసారే జరుగుతుంది, మళ్ళీ ఇంకా అక్కడికి రాదు. ఇనిషియలైజేషన్ 1, నెక్స్ట్ 2, కండిషన్ 2 సాటిస్ఫై అయితే 3, ఆ 3 ప్లేస్ లో ఎన్ని లైన్స్ అయినా ఉండొచ్చు, అది మొత్తం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అంటే వేరియబుల్ ని ఇంక్రిమెంట్ చేయాలి. ఆ i++ మర్చిపోయారు అనుకోండి, ఇన్ఫినిట్ లూప్ అనమాట. ఈ లూప్ ఇంకా ఎండ్ అవ్వదు, తిరుగుతూ ఉంటది. ఓకేనా? వేరియబుల్ ఇంక్రిమెంట్ అయ్యాక మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, i 100 కంటే తక్కువ ఉందా. ఇంకా ఈ లూప్ ఇట్లా ఎప్పుడు బ్రేక్ అవుతుంది? 101 వచ్చినప్పుడు ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఇదే ఎగ్జాంపుల్ రాసి కోడ్ ఎగ్జాంపుల్ రాసి చూద్దాం. ఏం చెప్పాను? సో ఇప్పటిదాకా మీరు వేరియబుల్స్ అనేది బయట క్రియేట్ చేశారు కదా. సో ఇక్కడ ఇంట్ i అనేది ఫస్ట్ టైం ఈ ఫర్ లూప్ లో చూస్తున్నారు. ఒక వేరియబుల్ ని ఇక్కడ కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. అంటే డిక్లరేషన్ కమ్ ఇనిషియలైజేషన్ చెప్పాను కదా. డిక్లరేషన్ అంటే ఇంట్ i సెమీకోలన్ అంటాం. ఇనిషియలైజేషన్ అంటే డిక్లేర్ చేసి వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఈ i స్కోప్ అనేది ఈ ఫర్ లూప్ మడికే అండి. ఈ ఫర్ లూప్ బయట మీరు ఐని యాక్సెస్ చేద్దామని ట్రై చేస్తే అవ్వదు. ఓకేనా? i చూసారా, ఈ i స్కోప్ ఎంతవరకు అంటే ఈ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ లోపలే ఈ ఐని యూజ్ చేయాలి. స్కోప్స్ అని ఉంటది వేరియబుల్ కి. ఒక వేరియబుల్ కి స్కోప్ ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్ లో ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. ఫర్ నౌ గుర్తుపెట్టుకోండి, ఈ ఒక ఫర్ లూప్ లో ఇనిషియలైజేషన్ సెక్షన్ లో కనుక ఒక వేరియబుల్ మీరు డిక్లేర్ చేస్తే దాని స్కోప్ అంటే ఎక్కడ, స్కోప్ అంటే ఏంటంటే దాన్ని ఎక్కడ యాక్సెస్ చేయొచ్చు విత్ ఇన్ ద బ్రేసెస్, ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్, అంటే ఈ ఫర్ లూప్ లోనే వాడుకోగలము. ఈ i అనేది చూసారా కంపైలర్ ఎర్రర్ ఇస్తుంది. i కెనాట్ అంటే అసలు i అనేది ఉంది అని కూడా తెలియదు ఫర్ లూప్ బయట. సో ఇలా చేయొద్దు మీరు, ఇలాంటి మిస్టేక్ ట్రై చేయొద్దు. బిగినర్స్ అందరికీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకని క్లియర్ చేశాను. సో ఆల్రెడీ చెప్పినట్టు ఫర్ లూప్ ఎట్లా రాస్తాము? ఫర్ పారాన్సిస్ ఓపెన్ చేసి ఇనిషియలైజేషన్ చేసుకోండి ఒక వేరియబుల్ ని మెమరీలో. నెక్స్ట్ కండిషన్ చెకింగ్, ఇది 1 స్టెప్, ఇది సెకండ్ స్టెప్ అయిపోయాక ఇక్కడ రాదండి, థర్డ్ స్టెప్. ట్రూ అయితే ఈ ఫర్ లూప్ లో ఉన్న లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యాక ఇంక్రిమెంట్ అయితే వేరియబుల్ i++ అంటే ఫస్ట్ 1 ఉంది, ఈ నెంబర్ ప్రింట్ చేసింది. i++ అంటే 2 అయింది, మళ్ళీ చెక్ చేస్తుంది i అనేది 100 కంటే తక్కువ ఉందా, మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఈ 2 3 4 2 3 4 ఎప్పటిదాకా? ఈ కండిషన్ బ్రేక్ అయ్యేంత వరకు. ఎప్పుడు బ్రేక్ అవుతుంది? i అనేది 101 అయినప్పుడే కదా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అనేది ఫాల్స్ అవుతుంది. ఈవెన్ 100 ఉన్నా కూడా ట్రూనే ఇస్తుంది. సో ఇది బూలియన్ ఎక్స్ప్రెషన్, అంటే ఇది ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేసే లాగా తీసుకోవాలి మనం ఇక్కడ. సో ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను, చూసారా, నమ్ ఇస్ 100. సే ఇంకొక చిన్న వేరియేషన్ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఒక వేరియబుల్ ఫర్ లూప్ బయట ఉందనుకోండి, ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 20. నేను ఫర్ లూప్ లో మళ్ళీ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు, ఆల్రెడీ మెమరీలో ఒక వేరియబుల్ ఉంది కదా, దాన్నే వాడాలనుకుంటున్నాను అనుకోండి. ఈ ఇంట్ డిక్లరేషన్ తీసేయండి, ఈ సెక్షన్ ని తీసేయచ్చు కంప్లీట్ గా. సో జస్ట్ సెమీకోలన్ పెట్టేసేయండి, అంటే ఇనిషియలైజేషన్ పార్ట్ అక్కర్లేదు. ఈ ఆల్రెడీ ఒక వేరియబుల్ మనకు ఉంది కదా, సో అదే వాడుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మీరు డిక్లరేషన్ ఈ ఫస్ట్ సెక్షన్ ని స్కిప్ చేసేయచ్చు. సో ఏమవుతుంది? ఆల్రెడీ ఈ పార్ట్ కంప్లీటెడ్. సో సెకండ్ ఈ కండిషన్కి వచ్చేస్తుంది, 20 అనేది 100 కంటే తక్కువ, యా. సో ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ వేరియబుల్ ఇంక్రిమెంట్ అయ్యింది. ఈసారి ఏమవుతుంది? 21, ఎందుకంటే స్టార్టింగే మనం 20 నుంచి స్టార్ట్ చేసాం. 21 లెస్ దాన్ 100. సో ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? 101. సో ఇందాక నెంబర్స్ 1 నుంచి ప్రింట్ అయినాయి, కానీ ఇప్పుడు మనం ఈ ఐని యూజ్ చేసాం. అంటే ఫర్ లూప్ బయట ఆల్రెడీ ఒక వేరియబుల్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుంటున్నాము. అలాంటప్పుడు ఏం చేయాలి?
డిక్లరేషన్ సెక్షన్ ఈ ఫస్ట్ పార్ట్ ని స్కిప్ చేసేసి బట్ సెమీకోలన్ ఉండాలండి, ఇది మర్చిపోవద్దు, ఇది లేకపోతే మీకు ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఎంటీ అది ఏమీ లేదు కాబట్టి జస్ట్ సెమీకోలన్ తో ఎండ్ చేయండి. చూసారా? ఇప్పుడు 20 to 100 నెంబర్స్ ప్రింట్ అవుతుంది. పైకి వెళ్దాము. అవుట్పుట్ స్టార్టింగ్ నుంచి చూసారా 20 నుంచి ప్రింట్ అవుతున్నాయి. ఇది గుర్తుంచుకోండి. ఇందాక స్కోప్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. ఫర్ లూప్ లో ఉన్న వేరియబుల్ ని ఫర్ లూప్ అవుట్ సైడ్ వాడలేము, కానీ ఇప్పుడు చూడండి ఏమవుతుంది. ఈ ఐ అనేది స్కోప్ ఎక్కడ వరకు ఉంటుంది అంటే ఈ ఓపెన్ బ్రేస్, ఈ ఐ అనేది ఎక్కడ ఉంది, ఈ బ్లాక్ లో ఉంది కాబట్టి ఈ మొత్తం వాడుకోవచ్చండి. ఇందాక ఫర్ లూప్ ఇక్కడ ఐ వేరియబుల్ డిక్లేర్ చేశాం కాబట్టి దాని స్కోప్ ఓన్లీ ఈ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్, బట్ ఈ ఐ ఎక్కడ ఉంది, ఈ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఐ వాడుకోవచ్చు. ప్రీవియస్ గా వాడుకోలేము ఎందుకంటే అది ఫర్ లూప్, దాని స్కోప్ ఓన్లీ ఫర్ లూప్, ఇక్కడ వాడుకోవచ్చు. ఓకేనా? సో వాల్యూ ఆఫ్ ఐ ఈస్ ఐ. ఎవరైనా గెస్ట్ చేయగలరా ఐ ఏమై ఉంటుందో? ఈ ఐ ఎప్పుడు ఈ కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? 101 వచ్చినప్పుడు కదా. సో ఈ 101 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కాదు, కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఐ వాల్యూ ఆల్రెడీ ఇంక్రిమెంట్ అయ్యి 101 అయ్యాక ఫెయిల్ అయ్యింది కాబట్టి వాల్యూ ఆఫ్ ఐ అనేది ఇప్పుడు 101 ఉంటుంది, 100 కాదండి. జావా అప్లికేషన్ చూసారా 101 ఎందుకు 100 వచ్చాక 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ అయింది, ఇంక్రిమెంట్కి వెళ్ళింది 101. సో కండిషన్ చెక్ చేసుకుంటుంది 101 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఫాల్స్, కాబట్టి ఈ ఫర్ లూప్ బయటకు వచ్చేస్తుంది, ఈ లూప్ కంటిన్యూ అవ్వదు. సో కంటిన్యూ అయిపోయాక ఫర్ లూప్ బయట ఏముంది, ఆ లైన్ ప్రింట్ అవుతుంది. అక్కడ నేనేం ప్రింట్ చేస్తున్నా, ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నా. ఆల్రెడీ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పటికి ఐ వాల్యూ 101 అయింది, కాబట్టి 101 మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, సపోజ్ ఒక చిన్న మోడిఫికేషన్ చేద్దాం. ఇక్కడ ఇప్పటిదాకా 20, 21 అలా లైన్ గా ప్రింట్ చేసాం కదా, అలా కాకుండా ఈ ఐ ప్లస్ ప్లస్ ప్లేస్ లో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 కదా, మీరు ఇలా కూడా రాసుకోవచ్చు ఐ ప్లస్ 2. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఫస్ట్ 20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ, ఇక్కడికి వచ్చింది. అంతకుముందు ఒక నెంబర్ ఇంక్రిమెంట్ చేసాం, కానీ ఇప్పుడు చూడండి ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం చేసాం, ఐ వాల్యూ ప్లస్ 2 అంటే ఐ ఎంత ఉంది 20, సో 22 అయిపోతుంది డైరెక్ట్. 22 లెస్ దాన్ 100 ట్రూ. నెక్స్ట్ ఏమవుతుంది, ఐ వాల్యూ మళ్ళీ 2 ఇంక్రిమెంట్ అవుతుంది అంటే 22 ప్లస్ 2 అంటే చూడండి 2 గ్యాప్ ఉన్న నెంబర్స్ ప్రింట్ అవుతుంది. సో ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఐ ప్లస్ 3 పెట్టారనుకోండి 20, 23, 26 అట్లా. సో ఇలా కూడా రాసుకోవచ్చు అని చెప్పి ఈ ఎగ్జాంపుల్ నేను డిస్కస్ చేశాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.